తొలుత ఆఫీసర్లను పిలిచిర్రు, కొంతమందిని లోపటేసిర్రు, ఆ టెంకర్ లీడర్లను పిలిచిర్రు, తాపక్కొక్కలను పిలిచి ఏమైంది ఏం కథ అని అన్ని తీర్లా అడిగి తెలుసుకుర్రు. మొన్న మాజీ మంత్రులను కూడా పిలిచిర్రు. ఇక ఇప్పుడు ఆఖరికి పెద్ద సార్ కూడా పోయిండు. అదే ఫోన్ ట్యాపింగ్ పంచాది గట్టినే రగులుతుంది. చూడు అనుకుంటే మాజీ సీఎంను కూడా ప్రశ్నలు జవాబులు అడిగిర్రు ఆఫీసర్లు. ఇంటికాడికి పోయి విచారణ చేసిర్రు. మరి ఏమేమి నడిచిందో చూసేద్దాం పారి. మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చిండ్రు, విచారణకు పిలిచిండ్రు అని అంటే మరిగా లొల్లి చిన్నగుంటుందా చెప్పుండ్రి. ఐతారం పొద్దుగాల్టి సందే రాష్ట్రం అంతటా కారు పార్టీ వాళ్ళు రోడ్డెక్కిండ్రు, దిష్టి బొమ్మలు కాలబెట్టిండ్రు, పొట్టు లొల్లులు చేసిండ్రు, సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండ్రు. ఇంకో అదికు పొద్దుగాలనే ఎర్రవల్లి చేను కాడున్న ఇంటికేంచి పట్నంలో ఉన్న నందినగర్ ఇంటికాడికి బండి కట్టిండు పెద్దసారు. అటు ఇటు 2 గంటలలో వచ్చేసిండు. మధ్యాహ్నం 3 తర్వాత మొత్తం 6 మంది ఆఫీసర్లు కేసీఆర్ సార్ ఇంటికి పోయిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద ప్రశ్నల జవాబులు గట్టిగానే అడిగినరాట. గంటల కమానం నడిచింది విచారణ. ఇంకో దిక్కు పొద్దుగాల్టి సంది పొద్దుమీగి దాకా కారు పార్టీ ఆఫీస్ కాడనైతే పెద్ద జాతరనే నడిచింది. పోలీసు బందోబస్తు గట్టిగా పెట్టిండ్రు. కారు పార్టీ కార్యకర్తలకు పోలీసు వాళ్ళకు నడుమ అక్కడక్కడ గుంజులాట కూడా దాబాయించి నడిచింది. అయితే తప్పు చేసినట్టు తేలితే మాత్రం చట్టం ఎవ్వలని విడిచిపెట్టదు అన్నట్టు మాట్లాడుతుండ్రు షెయి పార్టీ వాళ్ళు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని మీరు అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద వ్యక్తులపైన వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు. ఉదాహరణకి అట్లా నడుస్తుంది ట్యాపింగ్ కిరికిరి. అందరినీ దాటుకుంటా ఆఖరికి పంచాయతీ కేసీఆర్ సార్ వద్దకు వచ్చింది. ఆయనను కూడా అన్ని తీర్లు అడిగే ముచ్చట్లన్నీ అడిగిన ఆఫీసర్లు. మరిగా కేసు కొలిక్కి వచ్చినట్టేనో లేకపోతే ఇంకింత ముంగడికి పోతుందో ఏ ముచ్చట ముంగట తెలుస్తుంది. కానీ ఐతారం కారు పార్టీలో లొల్లి మాత్రం అన్ని దిక్కులా మస్తు జోరుగా అయితే నడిచింది.